శ్రీ సాయి సచ్చరిత్రము మొదటి అధ్యాయం. పూర్వ సాంప్రదాయానుసారం హేమడ్ పంతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవ స్థుతితో ప్రారంభించుచున్నారు. ప్రప్రథమును విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథం జయప్రదంగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని ఈ గ్రంథ రచనకు పురికొల్పినందుకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానం చేయుచున్నారనియు చెప్పుచున్నారు. తదుపరి సృష్టి స్థితిలయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్త్యాత్మక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మనలను సంసారమును నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు. తర్వాత తమ గృహదేవతయగు నారాయణాదినానుకు నమస్కరించి వారు కొంకణ దేశంలో వెలసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రం నుండి సంపాదించిననియు చెప్పుచు వారి మూల పురుషుని స్తోత్రము చేసిరి. అటు పిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజమునిని స్మరించెను. అంతేకాక యజ్ఞవల్కుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనక సనందనాథులు, సనత్కుమారుడు, శుకుడు, సౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వామదేవుడు, జైమిని, వైశంపాయనుడు, నవయోగేంద్రులు మొదలగు పలువురు మునులను, నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాం, కాన్హా, నరహరి తదితర అర్వాచీర్ణ యోగీశ్వరులను కూడా ప్రార్థించెను. తరువాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్నతల్లికి, చిన్నతనం నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించెను. అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించెను. చివరగా తన గురువు దత్తావతారముగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచూ ఈ ప్రపంచం మిథ్య అనియు బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచూ ఈ ప్రపంచంలో ఏ ఏ జీవుల యందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారలందరికీ నమస్కరించెను. పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలుగా గలవారలు చెప్పిన భక్తి మార్గములను పొగిడి వర్ణించిన పిమ్మట హేమడ్ పంతు ఈ క్రింది కథను చెప్పుట ప్రారంభించెను. 1910 సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయమున నేను షిరిడి మసీదులో ఉన్న శ్రీ సాయిబాబా దర్శనం కొరకు వెళ్ళితిని. అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడితిని. బాబా ముఖ ప్రక్షాళనం గావించుకొని గోధుమలు విసురుటకు సంసిద్ధుడగుచుండెను. వారు నేలపై గోనెపరిచి దానిపై తిరుగలి ఉంచిరి. చేటలో కొన్ని ధాన్యములు గోధుమలు పోసుకొని కపినీ చొక్కా చేతులు పైకి మడిచి పిడికెడు చప్పును గోధుమలు వేయుచు విసురసాగిరి. అది చూచి నాలో నేను, ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును? ఆయన ఎందులకు గోధుమలు విసురుచుండెను? వారు భిక్షాటనంచే జీవించువారే, వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించెను. అచ్చటకు వచ్చిన మరి కొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్య నిమగ్నులైరి. కానీ మాలోనెవరికీ కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యం చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించెను. ఆబాలగోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమిగూడిరి. 4 స్త్రీలు ఎటులనో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను పక్కకి జరిపి వారే విసురుట ప్రారంభించిరి. వారు తిరుగులపడిని చేత పట్టుకొని బాబా లీలలను పాడుచు విసురుట సాగించిరి. ఈ చర్యలను చూసి బాబాకు కోపం వచ్చెను. కానీ వారి ప్రేమకు భక్తికి మిగులు సంతసించి చిరునవ్వు నవ్విరి. విసురునప్పుడు స్త్రీలు తమలో తామిట్లనుకొనిరి, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించవలసిన వారెవరూ లేరు, వారు భిక్షాటనంచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకొనుటకు గోధుమ పిండితో నిమిత్తం లేదు. అట్టి పరిస్థితుల్లో బాబాకు గోధుమ పిండితో ఏం పని? బాబా మిగులు దయాద్ర హృదయుడగుటచే మనకి పిండిని పంచిపెట్టును కాబోలు. ఈ విధంగా మనమును వేర్వేరు విధముల చింతించుచు పాడుచు విసురుట ముగించి పిండిని 4 భాగములుగా చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొనుచుండిరి. అంతవరకు శాంతంగా గమనించుచున్న బాబా లేచి కోపంతో వారిని తిట్టుచూ ఇట్లనెను, ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బ సొమ్మని లూటీ చేయుచుంటిరి? మీ వద్ద నుండి గోధుమలు వాడుకొంటినా ఏమి? ఏ కారణం చేత పిండిని గొంపవుటకు యత్నించుచున్నారు? సరే, ఇట్లు చేయుడు, పిండిని తీసుకొని పోయి గ్రామపు సరిహద్దులపై చల్లుడు. అది విని ఆ వనితలు ఆశ్చర్య నిమగ్నులైరి, సిగ్గుపడిరి. గుసగుసలాడుకొనుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారం ఆ పిండిని చల్లిరి. నేను ఇదంతయు చూసి షిరిడీ ప్రజలను బాబా చర్యను గురించి ప్రశ్నించి తిని ఊరిలో కలరాజాడ్యం గలదనియు దానిని శాంతింపచేయుటకది బాబా సాధనమనియు చెప్పిరి. అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియు వారు కలరాజాడ్యమును విసిరి ఊరి కవతల పారద్రోలిరనియో చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గెను. గ్రామంలోని ప్రజలందరూ ఆనందించిరి. ఇదంతయు విని నాకు మిక్కిలి సంతసం కలిగెను.
దీని గూఢార్థమును తెలుసుకొనుకు కుతూహలం కలిగెను. గోధుమ పిండికి కలరాజాజ్యమునకు సంబంధమేమి? ఈ రెండిటికీ గల కార్యకారణ సంబంధమేమి? ఒకటి ఇంకొక దానిని ఎట్లు శాంతింపజేసెను? ఇదంతయో అగోచరముగా తోచెను. అందుచే నేను తప్పక ఈ విషయమును గురించి రాసి బాబా లీలలను మనసారా పాడుకొనవలెనని నిశ్చయించుకొంటిని. ఈ లీలలను చూసి ఇట్లు భావించుకొని హృదయానందపూరితుడైతిని. ఈ ప్రకారం బాబా సచ్చరిత్రను రాయటకు ప్రేరేపింపబడితిని. అట్లే బాబా కృపాకటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథం నిర్విఘ్నముగాను జయప్రదముగాను పూర్తి అయింది. తిరుగలి విసురుట దాని వేదాంత తత్వం. తిరుగలి విసురుట గురించి షిరిడీ ప్రజలు అనుకొను రీతియే కాక దానిలో వేదాంత భావం కూడా కలదు. సాయిబాబా షిరిడీ యందు సుమారు 60 ఏండ్లు నివసించెను. ఈ కాలమంతయు వారు తిరుగలి విసురుచునే ఉండెరు. నిత్యం వారు విసురునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలుగునవి. తిరుగలి యొక్క క్రింది రాయి కర్మ, మీద రాయి భక్తి. చేతితో పట్టుకొనిన పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు గాని ఆత్మసాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయవలను. అటు పిమ్మట త్రిగుణరాహిత్యమును పొందవలెను. అహంకారమును చంపుకొనవలెను. ఇది వినుగనే కబీరు కథ జ్ఞప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ ఒకతే తిరుగలిలో ధాన్యమును వేసి విసురుచుండెను. దానిని చూచి కబీరు ఏడవసాగెను. నిపతి నిరంజనుడను యొక్క సాధువు పుంగవుడు అది చూచి కారణమడగగా కబీరు ఇట్లు జవాబిచ్చెను. నేను కూడా ఆ ధాన్యం వలె ప్రపంచమను తిరుగలిలో విసురపడేదను కదా. దానికి నిపతి నిరంజనుడు ఇట్లు బదులు చెప్పెను. భయము లేదు, తిరుగల పిడిని గట్టిగా పట్టుకొనుము, అనగా జ్ఞానమును విడువకము. నేనెట్లు గట్టిగా పట్టి ఉన్నానో నీవును అట్లే చేయుము. మనస్సును కేంద్రీకరించుము, దూరంగా పోనీయకుము. అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖం గానిమ్ము. నీవు తప్పక రక్షింపబడదవు. మొదటి అధ్యాయం సంపూర్ణం. ఓం నమో సాయినాథాయ. నమో సాయి.